విశాఖపట్నం టు అరకు జర్నీ అండి. స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం. విశాఖపట్నం టు అరకు జర్నీ మాత్రం లైఫ్ లో మాత్రం మిస్ అవుద్దండి ఎవరు కూడా. సో టోటల్ గా మీకు విశాఖపట్నం నుంచి అరకు జర్నీ టోటల్ గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియోలో మీకు. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో రండి, విశాఖపట్నం నుంచి అరకు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అరకుకు వెళ్లే దారిలో మొత్తం మీకు ఎస్కార్ట్ నుంచి బిర్యానీ 500 రూపీస్ ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి చాలేదు అనుకోండి. మళ్ళీ కాంప్లిమెంటరీ కింద మీల్స్ కూడా పెడతాం. చికెన్ తప్ప ఫిష్ మటన్ ప్రాన్స్ దొరకవు. ఇది మామూలు ఫుడ్. మీరు కారం మసాలా ఎక్కువ తక్కువ అని చెప్తే దాని ప్రకారం కట్టేస్తాం. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు కూర్చోబెట్టేసి ఎవరు అడిగారు టోటల్ గా క్లైమేట్ మారిపోద్దండి. మీకు ల్యాండ్స్కేప్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మీకు నేచర్ అయితే మాత్రం టోటల్ జర్నీ అంతా కూడా నేను చూపిస్తాను. సో విశాఖపట్నం నుంచి నేను జనరల్లో వెళ్ళానండి, 30 రూపీస్ టికెట్. సో టోటల్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. విశాఖపట్నంలో మీకు స్టార్ట్ అయ్యేది ఎగ్జాక్ట్ గా 7 o'clock స్టార్ట్ అవుతుందండి. విశాఖపట్నం టు కిరణ్డోల్ ట్రైన్ ఇది. సో ఇటు నుంచి మీకు వెళ్ళేటప్పుడు మీకు 58501 రిటర్న్ లో సేమ్ మీకు అదే సేమ్ కిరణ్డోల్ ట్రైన్ కిరణ్డోల్ నుంచి విశాఖపట్నం వస్తుంది. అప్పుడు ట్రైన్ నెంబర్ 58502 ఉంటుందండి. నుంచి బయలుదేరేటప్పుడు ఎగ్జాక్ట్ గా 7 o'clock బయలుదేరుతుంది. నేనైతే మాత్రం జనరల్లో వెళ్ళానండి. జనరల్ బెస్ట్ గా చెప్పొచ్చు. 30 రూపీస్ టికెట్. మీకు సిట్టింగ్ కావాలనుకుంటే రిజర్వేషన్ 45 రూపీస్. లేదనుకుంటే విస్టాడ్రోమ్ మీకు ఏసీ బోగీస్ ఉంటాయి, అలాగే విస్టాడ్రోమ్ కూడా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ దట్. సో నేనైతే మాత్రం జనరల్లో వెళ్ళానండి. అబ్సల్యూట్లీ చాలా బాగుంది జనరల్ అయితే మాత్రం. కూడా నాకు ఇబ్బంది కలగలేదు. సండే జర్నీ చేశాను నేను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతిదీ కూడా నేను మీకు వివరిస్తాను, క్లియర్గా చూడండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఇంకొక 6 కొత్త ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఐకార్డ్ లో కూడా ఇస్తాను.
సో ఆ వీడియో కూడా చూడండి. ఇంకొక 6 ప్లాట్ఫామ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మీకు ఈ కమింగ్ అప్ ఇయర్స్లో మీకు ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కూడా కన్స్ట్రక్షన్ చేస్తారండి. కానీ అది 27 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. Number 58501 to Kirandul passenger is on platform number. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 8వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉందండి ట్రైన్ నెంబరు 58501. సో టైం వచ్చి ఇప్పుడు 6:26 అయింది. సో ఎగ్జాక్ట్గా 7 గంటలకి ఇది డిపార్చర్ టైం ఇది. సో అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా 70% మొత్తం ట్రైన్ ఫిల్అప్ అయిపోయింది. సో అరకు ట్రైన్ సో వెయిటింగ్ ఫర్ సో స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉందండి. నుంచి కూడా మీకు విశాఖపట్నంలో ట్రైన్స్ అన్ని కూడా మాక్సిమం ట్రైన్స్ అన్ని కూడా మీకు 9:30 కల్లా మొత్తం అన్ని మాక్సిమం ట్రైన్స్ అన్ని వెళ్ళిపోతాయండి. సో కిరండోల్కి వెళ్ళే ట్రైన్ అయితే మాత్రం మార్నింగ్ 7 o'clock మీకు స్టార్ట్ అవుతుంది. సో క్లియర్గా మీకు అరకు వీడియో మిస్ అవ్వద్దండి. ఎందుకంటే అరకు వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ట్రావెలర్స్కి మాత్రం వండర్ఫుల్ ల్యాండ్స్కేప్స్, నేచర్ చాలా బాగుంటుందండి మీకు అరకు. కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. అలాగే ప్రతి వివరాలు కూడా మీకు క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు పూర్తి వివరాలు తెలియజేస్తే మీకు అరకులో ఇంకా మిగిలిన వీడియోస్ కూడా నేను తీసాను. అవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ట్రైన్ అనౌన్స్మెంట్ అరకు. సో ఈ మధ్యలో చిన్న చిన్న స్టేషన్స్ కూడా ఉంటాయి. మేజర్ స్టేషన్స్ చెప్పాను, అవన్నీ కూడా నేను మొత్తం స్టేషన్స్ ఏమేమి వస్తాయి అన్నది ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ట్రైన్ నెంబర్ కానీ మీకు రిటర్న్ జర్నీ మీకు రిటర్న్లో సేమ్ డే మీరు రిటర్న్ అవ్వాలనుకుంటే మధ్యాహ్నం 3:30కి మీకు సేమ్ కిరండోల్ నుంచి విశాఖపట్నంకి వచ్చే ట్రైన్ ఉంటుందండి. సో అదైతే మీకు 502 అండి, 58202. సో అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 3:30కి వస్తుంది, 3:45కి తీసేస్తానండి. నైట్ ఇక్కడ మీరు 9 o'clock చేరుకుంటారు ఆ ట్రైన్ కనుక ఎక్కితే. అలాగే మీకు అరకు నుంచి రిటర్న్లో
మీరు ప్రిఫర్ చేయొచ్చు మీరు. సో 11:45కి ఎగ్జాక్ట్గా వస్తుంది, కరెక్ట్గా 10 మినిట్సే ఉంటుంది. సో 11:45 అంటే మీకు 12 లోపు తీసేస్తాడు ఆ ట్రైన్. సో 3:30, 4 విశాఖపట్నం చేరిపోతారండి. అరకుకు వెళ్లే దారిలో మాత్రం నేచర్ కానీ ల్యాండ్స్కేప్స్ మాత్రం మిస్ అవ్వద్దండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేచర్ లవర్స్ ఎవరైనా సరే అరకు మాత్రం మిస్ అవ్వద్దు. సో ఆంధ్ర తెలంగాణకి ఇది ఊటీ అండి. సో మోర్ దెన్ ఊటీ అని చెప్పొచ్చు. మీ క్లైమేట్ ఇది సమ్మర్ సీజన్, ఇది అయినా సరే అబ్సల్యూట్ గా స్టన్నింగ్ గా ఉంది. మీరు వెహికల్ కావాలి, దిగేమంటే వెహికల్ వాళ్ళు వస్తారు. నెక్స్ట్ మీరు దిగేటప్పుడు అందరూ ఒకటి గేట్లో దిగండి. మళ్ళీ వేరే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో 30 రూపీస్ అంటే అందరూ కూడా ఎఫర్ట్ చేయగలిగే అంత బడ్జెటే. సో ఒక ఫ్యామిలీ అంతా కూడా సో 500 రూపీస్లో వెళ్ళి రావచ్చు అని నేను సో మీరు బడ్జెట్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుంటే 500 రూపీస్లో వెళ్ళి వచ్చండి. అరకు విజిట్ చేసేవాళ్ళు ఒక ఆంధ్ర తెలంగాణ కాదండి, తమిళనాడు, ఇటు కర్ణాటక, మీకు మేజర్ గా మీకు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా కూడా మీకు కోల్కతా, ఒడిస్సా, భువనేశ్వర్ మొత్తం అందరూ కూడా మీకు అరకుకు వస్తారండి. మాక్సిమం మీకు అరకు విజిట్ చేసే వాళ్ళంతా కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. సో విశాఖపట్నానికి హైలైట్ ఇది, నెంబర్ 1 అండి ఇది అరకు అనేది. మిస్ అవ్వద్దండి ఈ జర్నీ మాత్రం. లైఫ్ లో మీరు ఏ జర్నీ మిస్ అయినా సరే అరకు జర్నీ మాత్రం మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటది. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 5850 विशाखापट्टनम किरंदुल पैसेंजर प्लेटफॉर्म नंबर 1 से चलने को तैयार है। हमारी सफल, सुखद एवं मंगलमय यात्रा की कामना करते हैं। జనరల్ బాగానే ఉంటుందండి మీకు టికెట్ అయితే. నేనైతే 30 రూపీస్ టికెట్ లో వెళ్ళాను. సో 30 రూపీస్ లో నేను రిటర్న్ వచ్చాను. 60 రూపీస్ నాకు సో ట్రైన్ జర్నీకి అయిన ఖర్చు. సో మాక్సిమం అక్కడ అరకులో కవర్ చేయాల్సినవన్నీ, అరకు మ్యూజియం, అలాగే మీకు కాఫీ అరకులో మీకు కాఫీ గార్డెన్స్ మొత్తం అన్ని కూడా అరకులో ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికి మాక్సిమం ఇంకొక 400 రూపీస్ మొత్తం అంతా 500 రూపీస్ పట్టుకుంటే మీరు అరకు చూసి వచ్చండి. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అరకు మాత్రం మిస్ అవ్వద్దండి. వేరే ఏ జర్నీ మిస్ అయినా కూడా అరకు జర్నీ మాత్రం మిస్ అవ్వద్దండి. మీకు ముందుగానే చెప్పాను కదా, మీకు బుర్రా గ్రోల్ ఇంకొక హాఫ్ అన్ అవర్
ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో కొంతమంది చాలా మంది మీడియేటర్స్ అంతా కూడా బుర్రా గ్రోవ్కి ముందే ఎక్కిపోతున్నారు. కానీ మీరు బుర్రా గ్రోవ్ దిగితే అక్కడ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. రాను పోను మీకు 400 రూపీస్ ఛార్జ్ చేస్తారండి బుర్రా గ్రోవ్కి వెళ్ళి రావడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఎలాగ మీరు ట్రాన్స్పోర్ట్ వెళ్తారనేది. సో బుర్రా గ్రోవ్ నుంచి మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ దిగిన తర్వాత మీరు బుర్రా గ్రోవ్లు అలాగే మీకు చాపరాయి ఇవన్నీ కూడా విజిట్ చేయొచ్చు. సో అరకులో మీకు లొకేషన్స్ ఏమేమి విజిట్ చేయొచ్చు అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు తెలిసిన బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడే ఈ వీడియోని కూడా హైప్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.